ఏ ప్రభా ఒక్క నిమిషం. ప్రభా ప్లీజ్ రా, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. డ్రాప్ చేయవా ప్లీజ్. అది నాకు ఇంపార్టెంట్ ఏ వర్క్ ఉంది. ప్లీజ్ రా, పోనీ రా. అర్థం చేసుకో. పోనీ 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 పోనీ. బాయ్ అప్పన్నా. లావణ్య ఐ ఓకే. ఇప్పుడు నన్ను ఎందుకు నువ్వు నెట్టావు? నేనేం చేయలేదు. నీతో రావాలని నాకేం ఆశగా లేదు. నువ్వు వెళ్ళి తనని తీసుకొని వెళ్ళు. నేను నడిచి వెళ్తాను రా స్వామి. రా పన్న వెళ్దాం. ఏమైంది? తను ఎందుకు కింద పడ్డది? ఎందుకు అలా అలిగెళ్తుంది? కోప్పడేం వెళ్ళలేదు, ఊరికే ఆడుకుందా. సరేరా వెళ్దాం. ఇలా బాగా వెళ్తున్న నా జీవితంలో సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రభా వాళ్ళ అమ్మకు ఒక ప్రాబ్లం వచ్చింది. డాక్టర్, మా అమ్మకి సమస్య ఏంటి డాక్టర్? 48 hours లో ఆవిడకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే ఆవిడని కాపాడడం చాలా కష్టం. కానీ ఈ షార్ట్ టైంలో హార్ట్ దొరికేది ఇబ్బంది. మీరు ట్రై చేసి చూడండి. దిగులు పడకు ప్రభా, చాలా హాస్పిటల్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేద్దాం, మంచిదే జరుగుతుంది. చెప్పు లావణ్య. నేను నాకు తెలిసిన అందరి డాక్టర్స్ని అడిగి చూశానే. 48 hours లో హార్ట్ దొరకడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. I'll call you back. ప్రభా కాల్ చేస్తున్నాడు. సరే ఓకే. ప్రభా చెప్పురా. మా అమ్మ నా కళ్ళ ముందు మెల్లమెల్లగా చనిపోతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా చాలా టైం ఉంది, ఏమైనా జరగచ్చు. రేపొద్దునే మీ అమ్మ హార్ట్ ఆపరేషన్ అయిపోయి బయటికి తిరిగి వస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఓకే, యూ స్టే స్ట్రాంగ్. మీరు చెప్పిన విషయాలని నేను ఒప్పుకుంటాను, కానీ మెడికల్ ఇండస్ట్రీలో ఉన్న నేను చెప్తున్నాను, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎలాగైనా ప్రభా వాళ్ళ అమ్మకి బాగా ఆపరేషన్ జరగాలి. ప్లీజ్ గాడ్. 8 months బ్యాక్ 2 hours లో ఒక హార్ట్ సర్జరీ జరిగిందని పేపర్లో కూడా న్యూస్ వచ్చింది కదా, చూసారా? ఇట్స్ ట్రూ. హా, ఇదంతా ఓకే, కానీ మీరు చెప్తున్నందువల్లే ఇది జరిగిందని ఎలా నమ్ముతున్నారు? ఇంతకు ముందు నేను కూడా ఇలాగే ఇదంతా నేను చెప్పాకే జరుగుతుందని అస్సలు నమ్మలేదు. కానీ బిలీవ్ మీ, ఆ రోజు నేను చెప్పినట్టే అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా కంపెనీ స్పాన్సర్ లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడే తెలుస్తుంది మన టీమే విన్నర్. మా టీం ని ప్రభాని లీడ్ చేశాడు, కానీ ఆపోజిట్ టీం యావరేజ్ గానే ఆడారు. ప్రభా ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్, తను చాలా బాగా గోల్ కొట్టాడు, కానీ ఆపోజిట్ టీం దానికి మ్యాచ్ చేయలేకపోయారు. వాళ్ళు కూడా ఈక్వల్ గా ఆడితే గేమ్ బాగుంటుందని నాకు అనిపించింది. అయ్యా వీడేంటి గోల్ కొట్టేది? ఎదవా ఎదవ మొహం చూడు ఎలా తేలాడేసాడు.